హాయ్ అండి, యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు హాయ్ అండి, యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి, ఇది వచ్చేసి ఇవి శంకు పుష్పాలండి. ఈ శంకు పుష్పాలు చెట్టు 2-3 సార్లుగా ఇవి మనకు పూలు వచ్చినాయండి. పూలు వచ్చిన తరువాత ఈ చెట్టు పూలు రావటం ఆగిపోయిందండి. ఆగిపోతే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ చెట్టు మళ్ళీ పూలు రావాలంటే మనకి ఇదంతా చెట్టు ఇలా ఫినిషింగ్ చేయాలి. ఎక్కడికక్కడే మనం ఇలా ఈ చెట్టుని ఇదంతా ఫినిషింగ్ చేయాలండి. ఇది ఇలా కట్ చేసేసుకుని మనం ఈ ఆకుని ఇలా కట్ చేసేస్తే మనకి మంచిగా ఎదుగుదల ఉంటుందండి. ఇదంతా ఈరోజు నేను ఇది కటింగ్ చేస్తున్నానండి. పూలు 4-5 సార్లుగా వచ్చినాయండి. అసలు వచ్చిన తరువాత ఈ చెట్టు ఈ విధంగా ఇలా వెండిన కాయలు కూడా వచ్చేసి మనకు పువ్వులు రావటం ఆగిపోయిందండి. దీన్ని నేను గమనించి పువ్వులు రావటానికి కొరకని నేను ఈ శంకు పుష్ప చెట్టుని ఇలా కటింగ్ చేస్తున్నానండి. ఎక్కడికక్కడికే మనం ఇలా ఈ మొక్కల్ని ఈ విధంగా కటింగ్ చేస్తే మనకు మళ్ళీ ఈ మొక్కల నుంచి ఎగురు వచ్చి మనకి మంచిగా పుష్పాలు వస్తాయండి. చెట్టు నిండా పూలు విరగబూసినాయండి, 2-3 ట్రిప్పులు. అక్కడి నుంచి మనకి పూలు రావటం ఆగిపోయినాయండి. ఇప్పుడు దాని కొరకని నేను ఇదంతా ఫినిషింగ్ చెట్టుని కట్ చేసి చిగుళ్ళన్నీ కట్ చేసేస్తున్నానండి. కట్ చేసి ఇలా మనకు ఈ ఎండిన విత్తనాలు కూడా ఉన్నాయి కదండి, ఈ విత్తనాలను కూడా మనం ఈ సీడ్స్ను కూడా మనం వేరే ఒక దానిలో వేస్తే మళ్ళీ మనకి వెంటనే మొలకలు వస్తాయండి. ఈ విధంగా ఈ చెట్టును మనం ఫినిషింగ్ చేసేసుకోవాలండి. ఎప్పటికప్పుడే మనం ఇలా ప్రూనింగ్ చేసేస్తే మనకి మంచిగా పూలు వస్తాయండి. ఇదంతా నేను ఫినిషింగ్ చేసి చూపిస్తున్నాను. తర్వాత మళ్ళీ ఆ కాండాన్ని కింద భాగాన్ని మనం ఏ విధంగా దానికి మంచి ఎరువునివ్వాలో నేను చెప్తానండి. ఇలా ఈ చెట్టు ఇలా వెండిపోయి విత్తనాలు రెడీ అయినాయి, పచ్చివి కాయలు కూడా ఈ విధంగా వచ్చేసినాయండి. ఈ చెట్టునంతా నేను ఈరోజు ఫినిషింగ్ చేసేస్తున్నానండి. చక్కగా ఫినిషింగ్ చేసేస్తే మనకి మంచిగా మళ్ళీ మొక్కలు వస్తాయి. అందుకొరకని నేను పువ్వులు రావట్లేదని ఈ ఫినిషింగ్ని ఈ విధంగా చెట్టునంతా కటింగ్ చేసేస్తున్నానండి. చేసిన తరువాత ఇగో పచ్చి కాయలు కూడా దీనికి ఉన్నాయండి. ఇది కూడా పచ్చివి ఎండివి కూడా కాయలు రెడీ అయినాయండి. రెడీ అయిపోయి పూలు రావటం ఆగిపోయినాయండి. చెట్టు నిండా గుబురుగా 20-30 పూలు మనకి వచ్చాయండి. హార్వెస్ట్ చేసి నేను ప్రతిరోజు శంకు పుష్పాన్ని శివుడికి నేను పెట్టేదాన్నండి పూజకి. ఈ విధంగా మనకు పువ్వులు రావట్లేదని నేను గ్రహించి ఇది ఫినిషింగ్ చేస్తే వస్తాయి. ఇది వరకు కూడా 2-3 మొక్కలు ఉన్నాయండి. దానికి నేను ఈ విధంగానే ఫినిషింగ్ చేస్తే మంచిగా చెట్టు గ్రోత్ అయ్యి పూలు వచ్చినాయండి. ఈ విధంగా మనం ఈ చెట్టునంతా ఇలా కటింగ్ చేసేసుకుని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కింద భాగం ఉంది కదండి, ఈ ఎండిపోయిన ఆకుని కూడా తీసేద్దాం. ఈ ఎండిపోయిన ఆకుని కూడా మనం ఈ విధంగా తీసేయాలి. తీసేసిన తర్వాత ఈ కింద భాగం అంతానండి మనము చక్కగా ఇలా ఈ సాయిల్నంతా ఈ విధంగా యూజ్ చేసుకోవాలండి. ఈ సాయిల్నంతా ఈ విధంగా యూజ్ చేసేసుకోవాలండి. యూజ్ చేసేసిన తర్వాత ఈ సాయిల్కి మంచి బలానికి మనం ఈ సాయిల్నంతా కింద కట్టెతో లూజ్ చేసేసి మళ్ళీ ఆ సాయిల్కి కొంచెం కౌమేను, కోకోపీట్ అలాంటిది ఏదైనా వర్మీ కంపోస్ట్ ఇలాంటి ఎరువుని మనం కలిపేసి ఈ చెట్టు మొదట్లో మనం కొంచెంగా ఎడంగా ఆ భాగానికి
మొదలుకి తగలకుండా ఎడం భాగానికి మనం మంచిగా ఇచ్చేసి రోజు బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిపాయ కడిగిన నీళ్ళు, ఈ విధంగా మనం దానికి మంచి ఆహారం లాగా లిక్విడ్ని మనం ఇస్తే మళ్ళీ మనకి మంచిగా పూత వస్తుందండి. ఇది అంతా నేను ఇలా సాయిల్ని లూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ లూజ్ చేసేసి మనం మంచిగా ఏదైనా ఒక ఎరువుని ఇయ్యాలండి. ఇదే కౌ మేనూరు, మట్టి, వర్మీ కంపోస్ట్, ఈ కోకో పొట్టు ఇలాంటిది ఇచ్చి ఈ సైడ్ అమ్మట కూడా మనం అరటికాయ తొక్కలు, మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా ఈ సైడ్ భాగానికి ఈ మొదలకు తగలకుండా సైడ్కి కొంచెం వేసేసి గుంటలాగా తవ్వి కొంచెం వేసి పైన మనం మట్టి కప్పేస్తే మంచిగా మనం వాటర్ ఇస్తుంటే దానిలో ఉన్న పోషకాలన్నీ ఈ చెట్టు మొదలకి అంది మనకి ఈ చెట్టు మంచి ఇంప్రూవ్ అయ్యి మంచిగా మనకి చాలా పూలను ఇస్తుందండి. ఇది శంకు పుష్పం అండి. శివుడికి చాలా ప్రీతికరమైన పువ్వులండి ఇవి. ఈ విధంగా ఇదంతా నేను ఇప్పుడు ఈ చెట్టు ఈ మట్టి అంతా యూజ్ చేసేసేనండి. యూజ్ చేసేసి నా దగ్గర ఎర్రమట్టి, కంపోస్టు ఇదంతా ఉందండి. దాన్ని నేను మళ్ళీ అక్కడ వీడియో చేయడం కుదరదని ఈ గార్డెన్లోకి తీసుకొచ్చి వీడియో చేస్తున్నానండి. ఆ వర్మీ కంపోస్టు, కౌ మేనూర్ ఇదంతా ఈ సాయిల్లో మనం ఈ మొదలకి ఇచ్చేసి ప్రతిరోజు మనం వాటర్ తేమ ఉంటే మనకు వాటర్ అక్కర్లేదండి. తేమ లేకపోతే మనం ఉదయాన్న సాయంత్రం కూడా ఇప్పుడు అన్నీ ఎండిపోతున్నాయండి చెట్లు. ఉదయం సాయంత్రం కూడా కొద్దిగా చెట్లకి వాటర్ ఇచ్చినట్టయితే మనకి మంచిగా ఈ శంకు పుష్పం మళ్ళీ పూలని ఇస్తుందండి. ఈ పూలని ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. ఇవి ఒక మొదళ్ళు కూడా కొన్ని ఎండిపోయినాయండి. పూలు రావట్లేదు ఏంటని చూస్తే చెట్టు ఇలా వీక్ అయిపోయి పెరిగింది కానీ మనకి మంచిగా ఆ ఇగురు భాగం అనేది కాయలుగా, ఎండికాయలు, పచ్చికాయలుగా వచ్చేసి మనకి పుష్పాలు రావటం లేదు. అందుకొరకని నేను ఈరోజు ఈ కటింగ్తో నేను ఈ ఫినిషింగ్ చేసేసి ఈ విధంగా నేను వీడియో ద్వారా తెలియజేయాలని చేస్తున్నానండి. ఇవన్నీ ఎండిపోయినాయండి. ఎండిపోయిన భాగాన్ని కూడా మనం ఈ కట్టెపుల్లను కూడా మనం తీసేయొచ్చండి. తీసేసి మనం ఈ చెట్టును నీట్గా మనం ఈ చెట్టుని నీట్గా చేసి బలానికి మంచిగా పోషకాలను ఇచ్చేసి దీన్ని కూడా ఈ సాయిల్ని ఇప్పుడు లూజ్ చేసేసుకున్నాం కదండి. ఈ సాయిల్ ఉన్న భాగానికి కూడా మనం మంచిగా ఎరువిచ్చినట్టయితే ఈ చెట్టు మంచిగా ఇంప్రూవ్ అయ్యి మనకి చాలా శంకు పుష్పాలు వస్తాయండి ఈ చెట్టు నుండి. ఈ విధంగా నేను వీడియో ద్వారా మీకు ఈ శంకు పుష్పం చెట్టు పూలు దేని కొరకు రావటం లేదో ఈ విధంగా చేస్తే పూలు వస్తాయి మనకని నా అనుభవంతో నేను మీకు ఈ చిన్న వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.